సాటర్డే ఎపిసోడ్లో డిమాండ్ పవన్ ఆట గురించి నాగార్జున గారు ఆకాశానికి ఎత్తేశారు. నువ్వు ఏ సైడు ఆట ఆట ఆడితే ఆ సైడు ఈజీగా విన్ అవుతుంది. శ్రీజ కూడా తప్పు చేసింది. ఆఖరి రౌండ్లో ఆమె నిన్ను పంపించింటే కంపల్సరిగా శ్రీజ విన్ అయ్యి ఇంట్లో ఉండేదని చెప్పేసి నాగార్జున గారు డిమాండ్ పవన్ ఆట గురించి బాగా పొగిడాడు. అలాగే మనం కూడా చూసినట్టయితే డిమాండ్ పవన్ ఫిజికల్ టాస్క్లు ఎక్సలెంట్గా ఆడతారు. అలాగే ఈ మధ్య జరిగిన చిన్న ఇష్యూ ఏంటంటే రీతు చౌదరికి అలాగే డిమాండ్ పవన్కి బెడ్రూమ్లో చిన్న ఇష్యూ జరిగి పొరపాటున పక్కకు బెడ్ మీద తోసేస్తాడు. అది నాగార్జున గారు ఆ వీడియో ప్లే చేసి చాలా సీరియస్ అయ్యి రెడ్ కార్డు చూపించి హౌస్ నుంచి వెంటనే వెళ్ళిపో అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు నాగార్జున గారు. నిజంగా డిమాండ్ పవన్ అలా గేమ్స్ ఎంత బాగా ఆడినప్పటికీ ఆ బిహేవియర్ ఇష్యూ గినక సరి చేసుకోకపోతే చాలా కష్టం అవుద్ది. ఈ పాటికి డిమాండ్ పవన్ మంచిగా టాప్ 5లో ఉండాల్సిన వ్యక్తి కానీ ఓటింగ్లో లిస్ట్లో తడబడుతున్నాడు. ఆ బిహేవియర్ గినక చేంజ్ చేసుకుంటే డిమాండ్ కొట్టే ఆటగాడే లేరు. బిగ్ బాస్ 9లో డిమాండ్ పవన్ విన్నర్ అయిన ఆశ్చర్యం అవసరం లేదు. అలాగే నిన్నటి ఎపిసోడ్తో డిమాండ్ పవన్కి సింపతి కూడా బాగానే వచ్చింది. అలాగే నిజంగా బిగ్ బాస్ నిన్న అంతలా అవమానించకుండా ఉండాల్సింది. ఎందుకంటే రీతు చౌదరికి కూడా ఆ విషయంలో ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఎందుకు అంతలా చేశారంటే ఫర్దర్గా బిగ్ బాస్ ఇంట్లో నెక్స్ట్ కంటెస్టెంట్లు ఎవరైనా ఇలా బిహేవియర్ సమస్యలు ఏదైనా తలెత్తితే చాలా ఇష్యూ అవుతుంది, ఈ షోకే క్రెడిబిలిటీ తగ్గిపోతుంది అని చెప్పేసి నాగార్జున గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చి డిమాండ్ను మళ్ళీ వదిలేశారు. కానీ నిజానికైతే డిమాండ్ పవన్ ఆడిన ఆటకు ఈ బిహేవియర్ ఇష్యూ అనేది చాలా చిన్నదే. మనం రీతు కూడా చాలా భంగపోయి అది ఏం లేదు సార్ పొరపాటున అతను తోసేశాడు, అతను చాలా మంచివాడని చెప్పేసి ఆమె వెనకేసుకొస్తుంది. అలాగే ఇంటి సభ్యులు కూడా మూకుమ్మడిగా డిమాండ్ పవన్కి మద్దతు తెలిపి సార్ లేదు అది చిన్న ఇష్యూనే, అతని ఇంట్లో ఉండాల్సిందే అని చెప్పేసి వాళ్ళు కూడా అతనికి మద్దతు తెలుపుతారు. నిజంగా ఆడియన్స్ కూడా డిమాండ్ పవన్కు నిజంగానే అందరూ మద్దతు తెలుపుతున్నారు. నిజంగా ఈ వీడియో కనుక నేను చెప్పినట్లు మీకు నా అభిప్రాయం కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి.